అందరికీ నమస్కారాలు. At the outset, I would like to compliment and congratulate the organizers. T.V.N. Rao garu, P.V. Rao garu, Ratnam garu, Ramesh Babu garu, వాటితో పాటు మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు అందరికంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అందరికి కూడా మెంటర్ గైడ్ పల్లం రాజు గారు, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు, సతీష్ గారు, ఉదయ్ సీన్ గారు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు గారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, ఇంక ఇతర పెద్దలు, బ్యూరోక్రాట్స్, ఇండస్ట్రియలిస్టు అండ్ యంగ్ ఎంటర్ప్రినర్స్, చాలా సంతోషం. ఈరోజు కర్టన్ రైజర్గా దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమాఖ్య లాంఛనంగా ఈరోజు కేంద్ర మంత్రి మరియు ముఖ్యంగా ఆర్థిక సహాయ మంత్రి వారి కరకమలం ద్వారా ఇది లాంచ్ చేసుకోవడం చాలా శుభ పరిణామం. మొత్తం మీద ఇది కేవలము కర్టన్ రైజర్ మాత్రమే కాదు, ఆర్థికంగా మనలో ఉన్నటువంటి యంగ్ జనరేషన్కు సాధికారిత సాధించేదానికి, ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ ఫినాన్షియల్లీ ఒక మంచి కాన్సెప్ట్తో ఈ సమాఖ్య పేరు మీద మన కాపు సామాజిక వర్గము ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ థింకర్స్. ఎందుకంటే అనేకమైనటువంటి వివిధ రంగాల్లో ఈ సామాజిక వర్గం రాణిస్తున్నప్పటికీ కూడా వృత్తిరీత్యా వ్యవసాయంతో అనుబంధం ఉన్నటువంటి సామాజిక వర్గం క్రమేణా ఈరోజు అన్ని రంగాల్లో, పరిశ్రమల్లో లేదా ఇవాళ ఐటీ ఫీల్డ్లో లేదా సివిల్ సర్వెంట్స్ పెద్ద ఎత్తున రాణిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దీని కాన్సెప్టు ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా రాణించారో మన సమాజంలో ఇవాళ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇవాళ అభివృద్ధి చెందినటువంటి ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం అంతా కూడా మన నెక్స్ట్ జనరేషన్కు హౌ బెస్ట్ వాళ్ళను ఎంటర్ప్రినర్స్గా తయారు చేయాలి. ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈవెన్ మన ప్రధానమంత్రి గారు కూడా మోస్ట్ క్వాలిఫైడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, అండ్ పర్టికులర్లీ ఇండియా is supposed to be the young country in the world. యూత్ పాపులేషన్ ఇంత ఉన్నప్పుడు లెట్ ఆల్ యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, స్కిల్డ్ ఉన్నారో లెట్ దెమ్ నాట్ బికమ్ జాబ్ సీకర్స్, లెట్ ఆల్ అస్ మేక్ జాబ్ క్రియేటర్స్ అనేటువంటి ఒక సంకల్పం. కాబట్టి ఉద్యోగం కోసం వెంపాలనేది కాకుండా ఒక సంస్థలుగా మరి కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పించేటువంటి సంస్థలుగా మన సామాజిక వర్గం నుంచి ఉద్భవించాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో వారు తీసుకురావడం. కాబట్టి ఏ రకంగా ఇవాళ వ్యవసాయ రంగంలో రాణించామో అన్ని రంగాల్లో రాణించేటువంటి ఇవాళ టాలెంటు మరి ఇవాళ కావాల్సిన కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా వారికి ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అనేది రైట్ ఫ్రమ్ వాళ్ళ ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు దానికి కావాల్సినటువంటి డిపిఆర్తో సహా ఫినాన్షియల్ బ్యాకింగు లేదా టెక్నికల్ బ్యాక్గ్రౌండు, స్కిల్ ఇవన్నీ కూడా మోటివేట్ చేయడానికి సమాఖ్య పేరు మీద ఈ సంస్థను స్థాపించడం ఏదవుతుందో, నేను మొన్న రాజమండ్రిలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పామ్ ఆయిల్ కనుక ఇండస్ట్రీ పెట్టినట్టయితే బాగుంటుంది. ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా పామ్ ఆయిల్ వైపు ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇట్ నీడ్స్ అన్ ఇండస్ట్రీ అని చెప్పారు. బట్ ఈ రకంగా ఇన్నోవేటివ్ ఐడియాస్తో వాట్ బెస్ట్ మనం ఏ కాన్సెప్ట్తో ఏ ఇండస్ట్రీ పెడితే మన యంగ్ జనరేషన్కు ఉపయోగపడుతుంది అంటే ఆ ఫ్లైట్ మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు అన్ని రంగాల్లో రాణించేటువంటి ఈ యొక్క సామర్థ్యం ఉన్నటువంటి కమ్యూనిటీ మనది. నేను రీసెంట్లీ ఇవాళ వైజాగ్లో కూడా ఒక సెమీ కండక్టర్ మరి ఏదైతే ఇండస్ట్రీ స్థాపించారో మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇనిషియల్గా నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సిన సపోర్ట్ కోరినప్పుడు వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ మ్యాక్సిమం సపోర్ట్. ఇన్ఫ్యాక్ట్ మొన్న వైజాగ్లో ప్రధానమంత్రి మరి ఆ యొక్క సెమీ కండక్టర్ ఏదైతే ఇవాళ స్టార్ట్ చేశారో అది మన
సంబంధించిన వ్యక్తి అని మనకు తెలుసుకోవాలి సార్. బట్ ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో కెపాసిటీతో ఉన్నటువంటి వాళ్లకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. కాబట్టి వాళ్ళ సంపద సృష్టి అనేది ఒక వ్యక్తి కోసమే కాకుండా తద్వారా సమాజంకు ఉపయోగపడే విధంగా, చివరికి దేశానికి ఉపయోగపడే విధంగా మరి సంపద సృష్టి అవసరం. కాబట్టి దయచేసి ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని, ఎవరైతే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో ఇండస్ట్రియలిస్ట్గా, ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని నెక్స్ట్ జనరేషన్ కూడా మీరందరూ కూడా ఒక బిజినెస్ నెట్వర్క్గా ఫైనాన్షియల్ సపోర్టు, స్కిల్, అంతేకాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఇవాళ ద గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్, ద అర్బన్ అండ్ రూరల్, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, అండ్ ప్రివిలేజ్ అండ్ అండర్ ప్రివిలేజ్, ఈ గ్యాప్స్ పెరుగుతున్నాయి. కాబట్టి అన్రెస్ట్ పెరుగుతుంది. ఈ గ్యాప్స్ తగ్గించడానికి మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఎడ్యుకేషన్ సెక్టర్లో కానివ్వండి, హెల్త్ సెక్టర్లో కూడా ఈ రకమైనటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడా ఈ సమాఖ్య పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇవాళ ఢిల్లీలో మంచి ఆలోచనతో దేశ రాజధానిలో దీన్ని లాంచ్ చేసుకున్నాం. భవిష్యత్తులో వారు చెప్పినట్టుగా ఈవెన్ బాంబే ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అక్కడ కూడా మీరు తప్పకుండా ఆలోచన చేసినట్టే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నా వంతు కర్తవ్యంగా అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఇండస్ట్రీ కాకుండా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైతే మినిస్టర్స్నో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేద్దామని, ఈ రకంగా అక్టోబర్లో పెద్ద ఎత్తున లాంచ్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.